వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీరు అనుకుంది నిజమేనండి. ఎస్, దే ఆర్ చేస్డ్. వాళ్ళ యొక్క ఓన్ గేమ్లో వాళ్ళే చేస్ చేయబడ్డారు. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. డబ్బులు ఇచ్చినా సరే ఒక వ్యక్తికి మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి అవకాశం కనిపించట్లేదు. తనకిందులు చేసుకోవడానికి వారి జీవితానికి కూడా సిద్ధమైపోయారండి. దీనికి సంబంధించి నేను ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అలాగే కొంతమంది మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బ్యాడ్ కర్మ, వాళ్ళ కర్మ కాలే మిమ్మల్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇది టైమ్లెస్ జెండర్లెస్ రీడింగ్ అండి. మీకు రిఫరెన్స్ ఇచ్చే వీడియో కూడా అది మీకు ఈ టైంలో కావాల్సిందే, ఓకేనా? సో మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి మీకు ఏది చూడాలనిపిస్తే అది చూడండి. ఖచ్చితంగా దాంట్లో మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. ఏంజల్ ప్లీజ్ చెప్పండి. ఎస్, మీరు అనుకుంది కరెక్ట్ అండి. దే ఆర్ చేస్డ్. ముందుకు వెళ్లకుండా చేయాలి జీవితంలో అని చెప్పి ఒక పర్సన్ ఆఫర్ ఇచ్చారు. 4 నైబర్స్కి 4x8 అండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు చేతులు మార్చి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు. దానికోసం మీరు డబ్బులు సంపాదించకుండా చెయ్యాలి, మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చెయ్యాలి, లేదంటే మీరు డబ్బులు సంపాదించేస్తారు వెనకేసేసుకుంటారు అని చెప్పి మీ ఇంట్లో కేర్ గివర్ని చూపిస్తూ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంట. కొంతమంది ఫెమినన్ ఎనర్జీస్కి, మేల్ ఎనర్జీస్కి, ఓకేనా? మీ యొక్క కేర్ గివర్ని చూపించి డబ్బులు ఇస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇచ్చేశారు, ఇప్పుడు కూడా చేసేస్తారు. సో అప్పుడు మీకు ఏమీ ఉండదు ఇంకా, ఓకేనా? మీ యొక్క వాళ్ళే నిలబడిపోతారు, వాళ్ళే ఒక వెలుగుతారు అని చెప్పి మీ యొక్క కేర్ గివర్ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి, లేదా వాళ్ళకి ఫీవర్ వచ్చేలాగా, వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చేలాగా చేసి, వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మీకు ఇంటిచ్చి, లేదా వాళ్ళ ద్వారా మీకు ఇండైరెక్ట్గా మీ చేత మాటలు అనిపించి ఆ కోపంలో మీరు ఏదన్నా అన్నా, లేదా మీ యొక్క కేర్ గివర్ ఏదన్నా అన్నా దాన్ని అవకాశంగా తీసుకొని, ఓకేనా, దాన్ని స్టేషన్ దాకా తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకున్నారు. ఏదైతే అనుకున్నారో నిజానికి అనుకుంది జరగలేదండి, ఓకేనా? తను ఏదైతే గేమ్ ఆడాలి అనుకున్నారో నిజానికి అది కర్మ కాలి, వారు ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్లోనే వాళ్ళని తొక్కేయాలని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కనిపించకుండా ఆడిన ఒక డ్రామా అది, ఓకేనా? ఇప్పుడు కేర్ గివర్ విషయంలో వాళ్ళు లీగల్గా ఏదైతే యాక్షన్ తీసుకోవాలి అనుకున్నారో ఆ యాక్షన్లో వాళ్ళు కూడా ఉంటారు కదా. అసలైంది వాళ్ళ మీదకి వస్తుంది ఆ కేసు, మీ వాళ్ళ మీదకి కాదు, ఓకేనా? ఆ వ్యక్తి మీదకి, ఆ కార్మిక్ మీదకి. అది మీ కార్మిక్ ఫాదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. ఎందుకంటే ఇక్కడ కేవలం ఇది ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి ఎవరైతే లీగల్గా ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళదే వస్తుంది, ఓకేనా? అది ల్యాండ్ అయినా, పని అయినా, ఓకేనా, వైర్ అయినా, కరెంట్ అయినా, ఓకేనా? కర్మ ఈజ్ రియల్ అండి. అనుకుంది జరగదు. కాయిన్స్ అయినా, బంగారం అయినా, ఓకేనా? తద్వారా ఈ విధంగా మీకు డబ్బులు రాకుండా చేసినందుకు, అండ్ మీకు రావాల్సిన డబ్బులు మనీ రొటేషన్ కాకుండా ఒక చేనో లేదంటే ఇంకో పనో మీరు చేసుకున్న దానికి, ఓకేనా, అంటే మీరు చేస్తున్న పని వల్ల అది మీకు రిటర్న్స్ వస్తుంది. అలాంటి పనిని ఆపినందుకు వాళ్ళకి కమిట్మెంట్, మ్యారేజ్, లీగల్గా వాళ్ళు కర్మని ఫేస్ చేశారండి. మీ యొక్క కేర్ గివర్ విషయంలో అసెంజర్స్ ఎవరైతే ఉన్నారో, మీ యొక్క ప్రొటెక్టర్స్, మీ యొక్క ఏంజిల్స్ మీ యొక్క ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎస్, మీకు చేతి దాకా వచ్చింది నోటికి అందకుండా చేసినందుకు, మీకు రావాల్సిన డబ్బుల్ని రాకుండా దారి మలిచినందుకు, మీ యొక్క కేర్ గివర్ చేతిలో ఉండాల్సిన ల్యాండ్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చినందుకు, గతంలో ఒకప్పుడు 30 years బ్యాక్, 36 years బ్యాక్, ఓకేనా అండి, 3 acres, 6 acres లేదా 6 lakhs, 6 cents టేక్ యాజ్ రీజనెట్ అండి. అనుకుంది జరగలేదు. అప్పుడు చీట్ చేసో, మోసం చేసో ఏదైతే పని చేశారో దానివల్ల మీ జీవితం ఆగిపోతుంది, ఇంకా పూర్తిగా సమస్తం ఇంకా తొక్కేసినట్టు అయిపోద్ది అని చెప్పి చేశారు. కానీ కర్మ వాళ్ళని వదలలేదు. ఆ కర్మ వల్ల ఏంటి అంటే వాళ్ళు డైవర్స్ అయిపోవడం, కోర్టుల చుట్టూ తిరగడం, పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పోవడం అనేది జరిగింది. దానివల్ల మీకు జడ్జిమెంట్ మీకు ఇప్పుడు మంచిదే జరిగింది. ఎందుకు అంటే
దానికి మించిందే మీకు మీ డివైన్ ఇవ్వాలని అనుకుంటున్నారు. యెస్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. అంతకు మించే ఉందండి మీ లైఫ్‌లో. అంతకు మించి మీ మీకోసం వెయిట్ చేస్తుంది. ఓకేనా? లైఫ్ లైఫ్‌లో ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకూడదు. ఓకేనా? మీ విషయంలో డ్రామా ఆడాలనుకున్న వాళ్ళు లీగల్ మ్యాటర్స్‌లో ఉన్నారు. ప్రస్తుతం డైవర్స్ అయిపోయి లేదా డైవర్స్ కేసుల్లో బెయిల్‌లో తిరుగుతున్నారు. మీ మీద కేసు ఎయ్యాలనుకున్న వాళ్ళకి రివర్స్ అయిపోయింది. ఓకేనా? ఆల్రెడీ ఫాల్స్ ఎలిగేషన్ వేసిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అల్లకల్లోలం చేసేసుకున్నారు. ప్రస్తుతం నెగెటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయి అనారోగ్య పాలైపోయారు. మిమ్మల్ని ఎటు కాకుండా చేసేయాలని చాలా రకాలుగా ట్రై చేస్తున్నారండి. ఓకేనా? స్కిన్ రొటీన్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఓకేనా? ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారంట కానీ ఛాన్స్ లేదు. అండ్ ఇవిలై ఉండడం వల్ల లేదా ఇవిలై వాళ్ళు చూపించడం లేదా రెగ్యులర్గా మీ గురించి మాట్లాడడం సీసీస్లో లేదా నియర్ బై మిర్రర్స్ ఓకేనా లేదా విండోస్ అక్కడ నుంచి వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉండడం ఓకేనా. సో మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డ్రామా ఆడాలని అనుకుంటున్నారంట కానీ ట్రాప్ చేయలేరు. ఖచ్చితంగా ట్రాప్ చేయలేరండి. వాళ్ళు ట్రాప్ చేయాలని అనుకున్నారంటే వాళ్ళ పని అయిపోతుంది ఇంకా. ఓకేనా? డివైన్ చూసుకుంటారు. మీ పని ముందుకెళ్లకుండా చేయాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు తప్పించుకోలేరు అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. కర్మ ఈజ్ రియల్ అండి. ఓకేనా? డివైన్ ఇంటర్వెన్షన్లో మీ విషయంలో కనుక సీసీ ద్వారా కానీ ఏదో సర్ప్రైజ్ చేయాలి లేదా షాక్ చేయాలి అంటే డైరెక్ట్గా వచ్చి గొడవ పడుతూ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళు అన్నోన్ నెంబర్స్తో స్టాక్లింగ్ చేస్తున్నారంట. అంటే ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అది తీసుకుంటారా ఇది తీసుకుంటారని చెప్పి రెగ్యులర్గా రావటం లేదంటే ఏదైనా ముఖ్యమైన రోజులు అమావాస్య లేదా పౌర్ణమి లేదా గ్రహణం టైంలో లేదా ఏదైనా పని చేసుకుంటున్నారంటే ఆ టైంలో కరెక్ట్గా అదే కాల్ రావటం ఓకేనా అదే సేమ్ కాల్ అవ్వటం లేదా ఏదైనా మీరు సెల్లర్ అయ్యి ఉంటే ఆ సెల్లర్కి సంబంధించిన కాల్ అని చెప్పి రికార్డెడ్ కాల్ మీకు కంటిన్యూగా చేయటం ఇలాంటివి చేస్తున్నారు. మీరు హలో అనాలి వాళ్ళు వినాలి. ఓకేనా? సో వాళ్ళు ఏంటంటే మీ ఎనర్జీని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని మాట్లాడించాలి అని ఇండైరెక్ట్గా అన్నోన్ నెంబర్స్తో ట్రై చేస్తున్నారు. రింగ్స్ ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. మీరు స్పాట్ లైట్లో ఉన్నారని చెప్పి ఎలాగైనా డిప్రెషన్లో ఉంచాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఓకేనా? సో మీకు అన్నోన్ కాల్స్ వస్తే స్పామ్లో పెట్టేయండి. అవతల వాళ్ళు హలో అనేదాకా హలో అనాల్సిన అవసరం లేదు. ఎవరు హలో అనకపోతే ఫోన్ను కట్ చేసేయండి. ఓకేనా? అండ్ మీరు అలోన్గా ఉన్నప్పుడు లేదంటే మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఓకేనా మీరు పూజ చేస్తున్నప్పుడు మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఏదైతే అనుకుంటున్నారో దానివల్ల లెటర్ బి ఉన్న పర్సన్ ఓట్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ఓకేనా ఫ్యాట్ ఓకేనా లేదా గుండుగా అవ్వాలి లేదా లీన్గా అవ్వాలి ఓకేనా ఓట్స్ స్ట్రాంగ్ లేకుండా చేయాలి బోన్స్లో స్ట్రాంగ్ లేకుండా చేయాలి ఇలాంటి వాటి మీద చేస్తున్నారంట. స్పిరిచువల్గా చాలా కర్మ అనుభవించేస్తారండి. ఓకేనా ఇలాంటివి ప్రయత్నించడం అనేది లిజన్ టు యువర్ ఇంట్యూషన్. వీళ్ళు వేరే వాళ్ళు చెప్తుంటే అది ఫాలో అవుతున్నారు. ఓకేనా వేరే వాళ్ళు చెప్తుంటే అది ఫాలో అవుతున్నారండి. ఇలాంటి బ్రదర్ ఫిగర్ యంగ్ పర్సన్ టేక్ యాజ్ రీజనేట్ మీ యొక్క ఇంట్యూషన్ని మీ సొంత ఆలోచనల్ని నమ్మండి. మీ సొంత ఆలోచనల్ని నమ్మండి. అక్కడ మీకు మ్యానిపులేషన్ జరుగుతుంది. ఎవరి మీద చేయాలనుకుంటున్నారు లేదా ఏం చేయాలనుకుంటున్నారు అనేది అసలు మీ ఆలోచనే కాదది. ఓకేనా ఫెమినైన్ ఎనర్జీని ఆపాలి లేదా ఫెమినైన్ ఎనర్జీని కనిపించకుండా చేయాలి. ఈ ఆలోచన మీది కాదు. మీకు అవసరం లేదు కూడా. టేక్ యాజ్ రీజనేట్ అండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ హౌస్ దగ్గర టైం కోసం చూస్తున్నారంట. వీళ్ళకి వాళ్ళు వేసిన ఒక ఎర మాత్రమే ఇది. ఎందుకంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని వాళ్ళకి ఒక ఇలాంటి ఇలాంటి పనులు చెప్పడం ఇండైరెక్ట్గా. ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. చైల్డిష్గా ఉండొద్దు. ఓకేనా ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఇంకొకరి దగ్గర విక్టమ్ కార్డు ప్లే చేయడం వల్ల సింపతి డ్రామాలు ఆడడం వల్ల అంతకన్నా ప్రయోజనం లేదు. లెటర్ బి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా సో సో ఆర్ ఏబిఎస్ టేక్ యాజ్ రీజనెట్ అండి. ఓకేనా లైట్లో ఉన్నారని ఇద్దరు కూడా లేదా లైట్ వాచ్ ఓకేనా హర్ట్ చేయాలని అనుకుంటున్నారు అయ్యి గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇదంతా కూడా అవుటర్ స్పేస్లో మీకు కనిపించకుండా జరుగుతుంది. ఓకేనా 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.